ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే పనులుగా ముందరకు పోవు. వీళ్ళకి ఇంకా సిగ్గులేదు. ఇలా ఎమ్మెల్సీలు 2 ఓడిపికినా మా అంజిరెడ్డి గారు ఫోన్ చేశారు, నూతన ఎమ్మెల్సీ నిజామాబాద్ డబ్బాలు ఇప్పితే బీజేపీకి క్లౌడ్ బర్స్ట్ అట ఓట్లు. నిజామాబాద్ జిల్లా గీసుంటూ నమ్ముకున్న రేవంత్ నట్టేట ముస్తారు. నిన్ను ఆల్రెడీ సగం ముని ఉన్నావు. ఎలక్షన్లు గెలుస్తలేవు, ఏం చేస్తలేవు. గిసుంటూ నమ్ముకున్నావా? నేను చెప్తున్నా, వెరిఫై చేసుకో. ఎమ్మెల్సీ ఎన్నికలల్లా నిజామాబాద్ జిల్లాల భారతీయ జనతా పార్టీకి 85% పైన ఓట్లు పడ్డాయి. 85% పైన ఓట్లు పడ్డాయి. ఈ ముసలోని నమ్ముకున్నావు అనుకో, పీక్తావా ఎంత? ఇదే వ్యవహారం. ముఖ్యమంత్రి చెప్పినాక ఈ ముసలోడు పనికిమాలిన ప్రెషర్ పెట్టి పనికిమాలిన పనులు. ప్రైవేట్ ల్యాండ్ ఇస్తారా అండి? రిజెక్ట్ అవుతుందని తెలిసి, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ డిలే అవుతుందని తెలిసి మర్యాదకి అంకులన్న రోజులు అంకులన్నాం, మర్యాద ఇచ్చిన రోజులు మర్యాద ఇచ్చినాం. పని చేసేది పీకేది లేదు. ఉన్న స్టేడియం నాశనం చేసిన ఈడ స్టేడియమే లేదు. ఈడ పట్టణంలో, ఇంత పెద్ద పట్టణంలో క్రికెట్ ఆడడానికి స్టేడియం లేదు, ఆడుకోనికి స్టేడియం లేదు. ఏదో పోకడాలు వేయండు. సరే, అదేదో కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ కాలేజ్ కట్టుకున్నాడు. స్టేడియం ఏది? కట్టర్లా స్టేడియం. ఉన్న స్టేడియం గులగొడతావు కదా, ఉన్న స్టేడియం గులగొడతావు కదా. నయా పైసా పనికిరాడండి. ఆఫీసర్లు చెప్పంగా, సార్ ఇది మనం ప్రపోజ్ చెయ్యలేము, ఏంగా చేసుకోపోరు, ఏమైతే రిజెక్ట్ అయితే కానీ చూద్దాం, మళ్ళీ చూద్దాం. పని చెయ్యరు, పని కానియరు, చేసేటోని చేయరు, చేయనియరు. నట్టేట మునుగుతాడు రేవంత్ రెడ్డి. ఇసుడు వాళ్ళని నమ్ముకుంటే జిల్లాలు, ఇది పెద్ద జిల్లా, మళ్ళా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఇది. సమాజానికి చీడపురుగులండి వీళ్ళు. ఇంకేంది బ్రదర్? ఎయిర్పోర్టు నేను ఇప్పుడు ఈ బోధనైన సంగతి సరే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు. నీకు మాట్లాడి నేను తెచ్చి పెడితే కదా జకరాన్పల్లిలో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్. మీ 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 ముఖ్యమంత్రి నిన్న ఇండియా, అదేం ఛానల్, ఇండియా టుడే కాన్క్లేవ్లా నేను జర బయట సపోర్ట్ చేద్దని చెప్పు, 3.5 కోట్ల అప్పు ఉన్నది అనుకున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక నాకు తెలిసింది 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని అంటుండే. నేను ఆయన ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాక తెలిసిందట ఆయనకి 8 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం అని. అంటే వాళ్ళు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంకొక లేడీ ఇద్దరు కలిసి చేస్తున్నారు, సీనియర్ జర్నలిస్టులు. అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రామిసుల సంగతి ఏంది అంటే నాకు తెలియదు ఇంత అప్పు ఉన్నది అంటుండే. మాది ఆమ్దాని 18,500 కోట్లు సంవత్సరానికి, 6,500 కోట్లు జీతాలు, 6,500 కోట్లు ఆల్రెడీ ఉన్న అప్పులకి ఈఎంఐ, ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ 13,000 కోట్లు పోయినాయి. నేను మొత్తం రాష్ట్రాన్ని 5,500 కోట్లలో నడపాలి అని చెప్పిండు. అది ఓకే రేవంత్ రెడ్డి గారు, మీరు చేసిన వాగ్దానాలు ఏంది అన్నాడు. అంటే సపోర్ట్ లేదు. అంటే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి చెప్పకనే ఏమి కూడా ఫుల్ఫిల్ చేయము అని చెప్పేసి నిన్న. నాకు తెలియదు ఈ అప్పులు ఉన్నాయని. మనకు తెలియకుండా ఎందుకు చేసిన వాగ్దానాలు? ఫస్ట్ అది. రెండోది, గిసుంటోళ్ల చేతుల మీద గింత పెద్ద పెద్ద జిల్లాలు పెడితేవంటే కథమిగా.
భూపతి రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ తెచ్చి నీ ఒళ్ళో పెడితే నేను నీ గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి ఓకే చెప్పినాక లెటర్ పంపించుకుని ఇంకా చేత కాదా భూపతి రెడ్డి? ఏం భాయ్ సాబ్?